90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. స్వప్న శాస్త్ర ప్రకారం మీ యొక్క స్వప్నంలో స్పిరిట్స్ వస్తాయి, ఏంజల్స్ వస్తాయి, స్పిరిట్ గైడెన్స్ అంటాం. దైవదూతలు వచ్చి మీతో మాట్లాడతాయి. మీ యొక్క డ్రీమ్స్లో దైవదూతలు స్పిరిట్స్ అంటాం వచ్చి మీతో మాట్లాడతాయి. ఒక 7 పవర్ఫుల్ సంకేతాలు ఉన్నాయి. ఆ స్పిరిట్స్ ఇచ్చిన గైడెన్స్ మీకు అర్థమైతే మీ మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఎప్పుడు రాబోతుందో, ఎప్పుడు జరగబోతుందో మీకు తెలిసిపోతుంది. మీ జీవితంలో రాబోతున్న 2-3 రోజుల్లో ఏమి జరగబోతుందో కొన్ని ఏంజల్స్, దైవదూతలు వచ్చి మీతో మాట్లాడేస్తాయి. స్వప్న శాస్త్రంలో బ్రహ్మాండంగా లిఖించబడి ఉన్నది దీని గురించి. అండ్ మేనిఫెస్టేషన్కి ఇది వెరీ పవర్ఫుల్ టాపిక్. ఇప్పటి వరకు నేను ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఆన్లైన్ క్లాసెస్లో కావచ్చు, ఆఫ్లైన్ క్లాస్లో కావచ్చు, ఇప్పటివరకు ఎక్కడా డిస్కస్ చేయలేదు. మీ యొక్క డ్రీమ్స్ని మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, మీకు వచ్చిన స్వప్నాలని మీరు పట్టుకుంటే, దైవదూతలు మీకు ఏమి సందేశం ఇస్తుంది, విశ్వం మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మీ జీవితంలో రాబోతున్న 2-3 రోజుల్లో ఏమి జరగబోతా ఉంది అన్నీ మీరు లిఖించుకోవచ్చు. లిటరల్లీ యూ కెన్ రిటర్న్, యూ కెన్ రైట్ గాడ్స్ మెసేజ్, అది డివైన్స్ మెసేజ్. అది ఆ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివీల్ చేయబోతాం. 7 సంకేతాలు ఉన్నాయి అంతే. 7 సంకేతాలు మీరు పట్టుకున్నారా, యూనివర్స్ మీకు ఏం ఇండికేషన్ ఇస్తుంది, విశ్వం ఏం ఇండికేషన్ ఇస్తుంది, దైవదూతలు స్పిరిట్స్ ఏం ఇండికేషన్ ఇస్తుంది మీ యొక్క స్వప్నంలో అన్నది మీకు అర్థమైపోతుంది. అవి పట్టుకుంటే చాలు. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డిస్కసింగ్. శ్రద్ధగా వినండి, వీలైతే నోట్ చేసుకోండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం ఉదుం దుర్గాయ నమః. ఓం క్లీం కాళీమాతయే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అండ్ యూట్యూబ్లో సరికొత్త వీడియోస్ మీ ముందుకు వచ్చున్నాయి. గ్రాబోవోయ్ కోడ్స్ గురించి కావచ్చు, ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకు వచ్చున్నాయి. అవన్నీ మీరు నిజంగా ఆచరణలో పెడుతున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. మీకే చెప్తున్నానమ్మా, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, యూనివర్స్ యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఆచరణ చాలా ముఖ్యం. మీరు ఎప్పుడైతే నేర్చుకున్న విశ్వజ్ఞానం మీ నిజ జీవితంలో ఆచరణలో పెడతారో, ఏదో ఒకరోజు ఆచార్యులై కూర్చుంటారు. రాసి పెట్టుకోండి. యాక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఒక పవర్ఫుల్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చున్నాను. మీ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మీ ఉన్నత కొరకు, మీ మేనిఫెస్టేషన్ కొరకు, మీ సక్సెస్ కొరకు, మీ కొరకే. ఏంటి అంటే, మనకి కొన్ని డ్రీమ్స్ వస్తుంటాయి తెల్లవారుజామున, లేదా ఆఫ్టర్నూన్ పడుకునేటప్పుడు, లేదా అర్ధరాత్రి సమయంలో, లేదా ఈవినింగ్ అలా 6 టైం అలా పడుకునేటప్పుడు, ముఖ్యంగా ఎర్లీ అవర్స్లో కొన్ని డ్రీమ్స్ వస్తాయి. యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ అని అంటుంటాం. ఇన్ జనరల్ ఆ డ్రీమ్స్ మీకు గుర్తుండవు కూడా. గుర్తుంటే ఇట్స్ గ్రేట్, కంగ్రాచ్యులేషన్స్. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఇలా ల్యూసిడ్ వివిడ్ డ్రీమ్స్ వస్తున్నాయంటే బ్యాక్ ఎండ్లో సబ్జెక్ట్ ఏంటో తెలుసా? మీ శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయని చెప్పా. 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 శక్తిపీఠాలు ఉన్నాయి. మహాశివుడు చెప్పిన సీక్రెట్. కొన్ని ఎనర్జీ సెంటర్స్ యాక్టివేషన్లో ఉంటే, పనిచేస్తూ ఉంటే ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ వస్తాయి. అందరికీ కళలు వచ్చేవి, అందరికీ ల్యూసిడ్ డ్రీమ్స్, వివిడ్ డ్రీమ్స్ రావు. శరీరంలో కొన్ని దైవ కళలు ఉంటాయి. దైవ కళలతోనే, విశ్వ కళలతోనే జన్మ పొంది ఉన్నాం. అందులో కొన్ని దైవ కళలు యాక్టివేషన్లో ఉంటే, పాజిటివిటీ యాక్టివేషన్లో ఉంటే, శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ యాక్టివేషన్లో ఉంటే కొన్ని డ్రీమ్స్ వస్తాయి. ఆ డ్రీమ్స్ కొన్ని స్పిరిట్స్ రూపంలో వస్తాయి. ఏంజల్స్ అని చెప్పొచ్చు, దైవదూతలు అని చెప్పొచ్చు, స్పిరిట్ గైడెన్స్ అని చెప్పొచ్చు, స్పిరిట్ యానిమల్స్ అని చెప్పొచ్చు. ఒక దైవశక్తే, ఒక దైవదూత, విశ్వశక్తి వచ్చి మీతో మాట్లాడుతుంది. ఒక 7 సంకేతాలు. ప్రపంచంలో ఉన్న అందరు వ్యక్తులకి, అందరు హ్యూమన్ బీయింగ్స్కి 7 పాయింట్లు చాలు, 7 సంకేతాలు చాలు. మరి ఇందులో నేను చెప్పే 7 పాయింట్లో కొన్ని మీరు 100% ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు. అయ్యి ఉంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యానని కామెంట్లో టైప్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే, విశ్వం మీకు స్పందించాలి అంటే మీరు ముందు విశ్వానికి స్పందించాలి.
మీరు విశ్వానికి స్పందించాలంటే ఒక 3 పాయింట్లు ఉన్నాయి. అందరూ కామెంట్లో టైప్ చేయండి. ఒకటి అహం బ్రహ్మాస్మి, రెండోది ఐ ఆమ్ బ్లెస్డ్, మూడోది థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్. అంతే. అప్పుడు యూనివర్స్ మీకు స్పందించడం స్టార్ట్ చేస్తుంది. ఒకటి అహం బ్రహ్మాస్మి, రెండోది ఐ ఆమ్ బ్లెస్డ్, మూడోది థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఇది కామెంట్లో టైప్ చేయండి. యూనివర్స్ మీకు స్పందించడం స్టార్ట్ చేస్తుంది. అందరూ పాజ్ బటన్ ప్రెస్ చేసి టైప్ చేయాల్సిందే. కమింగ్ టు ద పాయింట్. ఫస్ట్ పాయింట్, 7 signs an angel is contacting you in your dreams. మీ యొక్క స్వప్నంలో ఏంజల్స్ వచ్చి మాట్లాడితే ఒక 7 points డిజైన్ చేశారు. 7 సంకేతాలు. పాయింట్ నెంబర్ 1, యూ ఫీల్ కామ్ అండ్ పీస్ఫుల్ అపాన్ వేకింగ్ అప్. అంటే పడుకొని లేచిన వెంటనే ఆఫ్టర్ వేకింగ్ అప్ కూల్గా, కామ్గా, పీస్ఫుల్గా ఉంటారు. అందరూ నిద్ర చాలా పీస్ఫుల్గా లేవరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ట్రై టు అండర్స్టాండ్. చాలామంది హెడ్ఏక్స్తో లేస్తారు, తలనొప్పులతో లేస్తారు, బాడీ పెయిన్స్తో లేస్తారు, ఇబ్బందులతో లేస్తారు, అనారోగ్య సమస్యలతో లేస్తారు. కానీ నిజంగా మీ యొక్క డ్రీమ్లో స్పిరిట్స్ వచ్చి మీకు బ్లెస్ చేస్తే, దైవదూతలు, విశ్వదూతలు, దైవశక్తి, విశ్వశక్తి వచ్చి మీకు ఆశీర్వదిస్తే పడుకొని లేచేటప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా పీస్ఫుల్గా ఉంటారు. అలా ఎప్పుడైనా అనిపించిందా? సబ్జెక్ట్ని ఫాలో అయ్యాక, ఎస్ అహం బ్రహ్మాస్మి సబ్జెక్ట్ని ఫాలో అయ్యాక, శ్రీ వైబ్రెంట్ వంశీ గారు చెప్తున్న సబ్జెక్ట్ని ఫాలో అయ్యాక మార్నింగ్ నేను హ్యాపీగా లేస్తున్నాను మీకు అనిపిస్తే కంగ్రాచులేషన్స్. ఏంజల్స్ మీ చుట్టూ ఉన్నాయి, దైవదూతలు మీకు ఆశీర్వదిస్తున్నాయని అర్థం. హెడేక్స్ ఉండవు, కామ్గా ప్రశాంతంగా లేస్తారు, ఎగ్జైట్మెంట్తో లేస్తారు, ఎనర్జెటిక్గా లేస్తారు. తెలియకుండా బ్రాహ్మ ముహూర్తంలో మీకు మెలకు వస్తుందా? సబ్జెక్ట్ని ఆచరణలో పెట్టాక కామెంట్లో టైప్ చేయండి. ఎస్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యానని కామెంట్లో టైప్ చేయండి. తెలియకుండా ఎర్లీ అవర్స్లో మెలకు వస్తుంది, 3:30కి వస్తుంది, 3:45కి వస్తుంది, 4కి వస్తుంది, 5కి వస్తుంది. ఇలా తెలియకుండా మీరు మెలకు వస్తుందా? హ్యాపీగా మెలకు వస్తుందా? హ్యాపీగా లేస్తున్నారా? పీస్ఫుల్గా లేస్తున్నారా? కంగ్రాచులేషన్స్, ఏంజల్స్ యొక్క ఆశీర్వాదం పొందారు అని అర్థం. పాయింట్ నెంబర్ 2, యూ రిమెంబర్ ఏ టీచర్ ఆర్ మెంటర్ అపీరింగ్ ఇన్ యువర్ డ్రీమ్. అంటే మీరు ఎవరినైతే మనస్ఫూర్తిగా గురువు అని నమ్ముతున్నారో, మెంటర్ అని నమ్ముతున్నారో, టీచర్ అని నమ్ముతున్నారో ఆ వ్యక్తి మీ కలలో కనిపిస్తాడు, మీ స్వప్నంలో కనిపిస్తాడు. మీతో ఏదో మాట్లాడుతున్నట్టు, మీకేదో గైడెన్స్ ఇస్తున్నట్టు, మీకేదో ఎడ్యుకేట్ చేస్తున్నట్టు, మీకేదో చెప్తున్నట్టు, నేనున్నాను నువ్వేం భయపడు అని మీకు ధైర్యం ఇస్తున్నట్టు. తెలియకుండా ఆ వ్యక్తి యొక్క ఆరా మీ కంటి ముందు ఇలా కనిపిస్తుంది. ఆ వ్యక్తి యొక్క నడక మీ కంటి ముందు కనిపిస్తుంది, ఆ వ్యక్తి యొక్క మాట మీ ఇంటి ముందు కనిపిస్తుంది. ఆ వ్యక్తికి లాస్ట్ టైం మీరు ఏ కట్టే బట్టతో కనిపించారో ఆ కట్టే బట్టతో మీరు అలా కనిపిస్తారు వ్యక్తి మీ ముందు, మీ కళ్ళ ముందు. అతనే మీ గురువు. ఆ గురువు మీకు కనిపించాడంటే కంగ్రాచులేషన్స్. అంటే ఏంజల్స్ గురువు రూపంలో కూడా దర్శనమిస్తారు అని అర్థం. దైవే మనుష్య రూపేణ అర్థం చేసుకోండి. బిగ్గెస్ట్ సైన్ ఇది. గురువు తలుచుకుంటే శిష్యుడు దొరుకుతాడో లేదో తెలియదు, కానీ శిష్యుడు తలుచుకుంటే డెఫినెట్గా గురువు దొరుకుతాడు. గురువు లేని విద్య గుడ్డు విద్య అని అందుకే అంటారు. మెంటర్ చాలా అవసరం. జీవితం అంతా ఎత్తుపోయింది, నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు అన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క మాట మీకు ఎనర్జీని ఇస్తుంది. సూసైడ్ చేసుకుందాం అన్న టైంకి ఒక వ్యక్తి యొక్క మాట మీకు ధైర్యాన్ని ఇస్తుంది, బ్రతుకునిస్తుంది, జన్మనిస్తుంది, పునర్జన్మనిస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలియదు అన్న కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రెజెన్స్ మీకు హ్యాపీనెస్ని తీసుకొస్తుంది, ముఖ్యంగా ప్రశాంతతని తీసుకొస్తుంది, అంతకంటే ముఖ్యంగా ఒక ధైర్యాన్ని తీసుకొస్తుంది. డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క మాటే మీకు డోర్స్ని ఓపెన్ చేస్తుంది. అసలు ఏమి చేయాలో తెలియదు, అసలు నీ లైఫ్లో ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, కంప్లీట్ కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు, కంప్లీట్ స్ట్రెస్కి గురవుతున్నారు, ఫినాన్షియల్ స్ట్రెస్ భయంకరంగా ఉంది, అయినా తెలియకుండా ఒక ధైర్యాన్ని ఒక వ్యక్తి మాట మీకు ఇస్తుంది. ఆ వ్యక్తి ఆ టైంలో మీకు గురువు. అది ఎవరైనా కావచ్చు. అలాంటి గురువుస్ మీ నిద్రలో, స్వప్నంలో కనిపిస్తున్నారు అంటే కంగ్రాచులేషన్స్. విశ్వం ఆశీర్వదించిందని అర్థం. అతి త్వరలో మేనిఫెస్టేషన్ జరగబోతుందని అర్థం. దైవదూతల విశ్వశక్తులు మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చాయని అర్థం. పాయింట్ నెంబర్ 3, ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ యువర్ గార్డియన్ ఏంజల్ మే హ్యావ్ విజిటెడ్. అంటే మీ శరీరం నుండి ఏదో ఇలా బయటకు వెళ్ళిపోతుందని ఒక్కొక్కసారి మీకు కల వస్తుంది. మీరు మాట్లాడలేరు, చేయలేరు, మీ భౌతిక శరీరం అలానే ఉంటుంది. ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అంటారు, ఆస్ట్రల్ ట్రావెలర్ అని కూడా అంటారు. మీ శరీరం నుండి ఏదో ఒక శక్తి ఇలా బయటకు వెళ్ళిపోతుందని మీకు అనిపిస్తుంది. మీ భౌతిక శరీరం అలానే ఉంటుంది, బట్ మీ శరీరం నుంచి ఒక ప్రొజెక్షన్, ఒక ఎక్స్టెండెడ్ ఫ్యాక్టర్ బయటకు వచ్చి ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ మా, భయపడొద్దు.
ప్రాణంకి ఏదో అవుతుందని భయపడొద్దు. ఒక దైవ దూత వచ్చి మీకు ఆశీర్వదించిందని అర్థం. మీలో ఉన్న నెగిటివిటీని పట్టుకెళ్ళిపోయిందని అర్థం. లేదా మిమ్మల్ని మీ సక్సెస్ వైపు తీసుకెళ్తుందని నమ్మండి. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ వరకు తీసుకెళ్తుందని నమ్మండి. ఒక సపరేట్ డైమెన్షన్లో మీరు ట్రావెల్ అయిపోతూ ఉన్నారు. ఏదో పిల్లి కల్లోకి వస్తుంది, ఆ టైంలో మీరే పిల్లి, మీరే శ్రీరాముడు, మీరే శ్రీకృష్ణుడు, మీరే అన్ని ఏరియాస్లోకి మీరే ట్రావెల్ చేసేస్తున్నారు. ఇట్స్ యూ. బట్ మిమ్మల్ని పట్టుకెళ్తుంది దైవశక్తి, విశ్వశక్తి, ఒక స్పిరిట్, ఒక ఏంజల్, ఒక స్పిరిట్, ఒక గైడెన్స్, ఒక డివైన్ ఆరా మిమ్మల్ని తీసుకెళ్తుందని భావించండి. పాయింట్ నెంబర్ 4, యువర్ డ్రీమ్ సీమ్స్ ఇంటెన్స్ అండ్ రియలిస్టిక్. అంటే ఏదైతే కళ వచ్చిందో అది నిజంగా కంటి ముందు కనిపిస్తూ ఉంటుంది, లేదా ఇంతకుముందు మీ జీవితంలో జరిగి ఉన్నది, లేదా 2-3 రోజుల్లో ఏమైతే జరగబోతుందో యథావిధంగా కంటి ముందు కనిపించేస్తుంది. కొన్ని చక్రాస్ యాక్టివేషన్లు అయితే ఇది జరుగుద్ది. అది మంచి అనుకోండి, హ్యాపీగా కంటిన్యూ అవ్వండి. అది చెడు అనుకోండి, జాగ్రత్త పడండి, భయపడాల్సిన పనిలే, జాగ్రత్త పడండి. యూ కెన్ రీకాల్ స్పెసిఫిక్ మెసేజెస్ ఫ్రమ్ ద ఏంజల్స్ కొన్ని మెసేజెస్ ఇస్తారు మీకు. పలానా దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, ఒకసారి వెళ్ళు, లేదా ఒక వ్యక్తికి కాల్ చేయి, ఒక వ్యక్తికి మెసేజ్ చేయి, ఒక చోటకు వెళ్ళు, లేదా ఈ సబ్జెక్ట్ విను, ఈ సబ్జెక్ట్ మీ జీవితంలో ముందుకు వస్తుందా, ఇట్స్ ఎ మెసేజ్, ఇట్స్ అన్ ఏంజల్స్ మెసేజ్. లక్షల వీడియోలు రిలీజ్ అవుతూ ఉన్నాయి యూట్యూబ్లో, సినిమాలు, షికార్లు, కామెడీ, క్రైమ్, అది ఇది అని. వీటన్నిటి మధ్యలో ఈ వీడియో మీ ముందుకు వచ్చిందా, కంగ్రాచులేషన్స్. అది దైవం యొక్క ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆశీర్వాదం, మీ ఇంటి పెద్దల యొక్క దీవెనలు, మీరు చేస్తున్న పూజ పుణ్య కార్యక్రమాలకి ఫలితమే ఈ వీడియో మీ ముందుకు రావడం. ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానమే లేదు. యూ రిమెంబర్ సెర్టైన్ సింబల్స్ ఇన్ యువర్ డ్రీమ్స్. మీ డ్రీమ్స్లో కొన్ని సింబల్స్ కనిపిస్తాయి. బటర్ఫ్లైస్ రావడము, చిన్న చిన్న క్యాట్స్ రావడము, డాగ్స్ రావడము, ఏనుగులు రావడము, పాలు పొంగుతున్నట్టు, చీమలు ఇలా ట్రావెల్ చేస్తున్నట్టు, ఓంకారం కనిపించడం, త్రిశూలం కనిపించడం, స్వస్తిక్ కనిపించడం, శంఖం కనిపించడం, నమస్తే సింబల్ కనిపించడం, కలసం కనిపించడం, ఇలా కొన్ని సింబల్స్ వస్తాయి. మీకు అర్థం కాదు, శుభమే. మేనిఫెస్టేషన్ చేయండి కూర్చొని, అంతా మంచిగా జరుగుతుంది. అండ్ ఫైనల్లీ యూ ఫీల్ హీల్డ్ అండ్ రీఫ్రెష్డ్. అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోయింది, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా పీస్ఫుల్గా ఉన్నారు, హీల్ అయిపోయారు, చాలా ఆనందంగా ఉన్నారు, ఎనర్జెటిక్గా ఉన్నారు అన్న ఫీలింగ్ కలుగుతుంది. కంగ్రాచులేషన్స్, భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు, విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందారు అని అర్థం. దిస్ మే ఇండికేట్ ఏ గార్డియన్ ఏంజల్స్ ప్రెజెన్స్. అంటే మీరు చాలా రీఫ్రెష్గా ఉన్నారా, ఎగ్జైటెడ్గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, మీ చుట్టూ దైవదూతలు ఉన్నాయి, ఎస్ ఏంజల్స్ ఉన్నాయి, కంటికి కనిపించవు. ఒకనొక టైంలో ఒక చిన్న బేబీ ఏంజల్ అవుతాడు, తెలియకుండా మిమ్మల్ని చూసి నవ్వుతాడు, మిమ్మల్ని చూస్తాడు. చిన్న చిన్న కిడ్స్ స్టేర్ చేస్తారు ఎక్కడికో మాల్స్కి వెళ్ళేటప్పుడు, ఏంజల్. తెలియకుండా తోకూపుకుంటూ కొన్ని డాగ్స్ వస్తాయి, ఏంజల్. ఎక్కడికో ట్రావెల్ చేస్తున్నారు, ప్రశాంతంగా కాఫీ కానీ కాసేపు ఆగారు, మీ పైన దోమలు కంటిన్యూస్గా మీ పైన ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మీ చుట్టూ 10 మంది ఉంటారు కానీ ఎవరి మీద తిరగవు, మీ మీద ఇలా తిరుగుతూ ఉంటాయి. ఇట్స్ అన్ ఏంజల్. ఏదో జరగబోతుంది, జాగ్రత్త పడడం ఒక ఇండికేషన్ అది. ఎక్కడ ఒక బటర్ఫ్లై సింబల్ కనిపిస్తుంది, లేదా అవుట్ ఆఫ్ ద బ్లూ బటర్ఫ్లై ఎలా ఎగురుకొని మీ ముందుకు వస్తుంది, ఇట్స్ అన్ ఏంజల్. ఒక ఛాలెంజ్ వచ్చింది, ఇట్స్ అన్ ఏంజల్, మిమ్మల్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఒక ఇబ్బంది వచ్చింది, ఇట్స్ అన్ ఏంజల్, మిమ్మల్ని స్ట్రెంథన్ చేస్తుంది. ఇవన్నీ ఏంజల్సే. ఎక్కడికో బయటకు వెళ్ళారు మీ గురువు, మీరు ఎక్కడో యూట్యూబ్లో సబ్జెక్ట్ వింటున్న ఒక గురువు మీ కంటి ముందు కనిపిస్తాడు, ఇట్స్ అన్ ఏంజల్. ఆయన హోర్డింగ్ కనిపిస్తుంది, ఇట్స్ అన్ ఏంజల్. ఆయన మాట వినిపిస్తుంది, ఇట్స్ అన్ ఏంజల్. చాలా హీల్డ్ అయిపోయారు, ఫ్రెష్గా ఫీల్ అవుతారు, విచ్ మీన్స్ ఏంజల్ యొక్క ఆశీర్వాదం. దీస్ ఆర్ ద పవర్ఫుల్ సీక్రెట్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. పాయింట్ నెంబర్ 1, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఫర్ దాట్ యూనివర్స్కి మీరు రైట్ పర్సన్, యూనివర్స్ యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మీరు రైట్ పర్సన్ అని యూనివర్స్ ఎప్పుడు అర్థం చేసుకుంటుందంటే అందరూ బాగుండాలి అన్న ఆలోచన మీకు నిగూఢంగా ఉంటేనే. ఫర్ దాట్ ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. ఒక విప్లవాన్ని క్రియేట్ చేయబోతున్నాం. అహం బ్రహ్మాస్మి ప్రతి తెలుగోడి ఇంట్లోకి వెళ్ళాలి. యూనివర్సల్ సబ్జెక్టు ప్రతి ఇంటిని టచ్ చేయాలి, ప్రతి తెలుగువాడి గుండెని టచ్ చేయాలి. ఇంటిలో ఒకటికి అర్థమైతే చాలు సబ్జెక్టు, ఇంటిల పాది మారుతుంది, సొసైటీని మారుతుంది, భారతదేశమే మారుతుంది. ఇది మెటాఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, ఇది సైన్స్, ఇది లాస్, ఇది ప్రిన్సిపల్, ఇది సత్యం, ఇది నిజం. మేనిఫెస్టేషన్ ఇస్ ట్రూత్. ట్రై టు అండర్స్టాండ్. వీలైనంత మందికి షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి. తక్కువేం అయిపోరు, పలానా వ్యక్తిని మీరు ఫాలో అయిపోతున్నారేం, బయటకి ఏం వచ్చేది, మంచిదే చేస్తుంది, మంచే, తప్పేం లేదు. అండ్ పాయింట్ నెంబర్ 2, చాలామంది క్లాసుల కోసం అడుగుతూ ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆన్లైన్ ప్రోగ్రామ్తో మేము ముందుకు వచ్చాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 7 డేస్. మార్చి 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు, మార్చి 27వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్.
మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు రికార్డ్ అవుతుంది. విశ్వ జ్ఞానానికి రిలేటెడ్ సీక్రెట్స్ అన్నీ చెప్పబోతా ఉన్నాయి. ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఇమీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అతి త్వరలో కలుద్దాం. ఇంకా ఎన్నో న్యూ సీక్రెట్స్తో, న్యూ నాలెడ్జ్తో మీ ముందుకు వస్తూనే ఉంటా, మీకు సబ్జెక్ట్ ఇస్తూనే ఉంటా. ఇట్స్ మై ప్రామిస్. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వ సంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి.